సంస్కృత నాటకకర్తలు భవభూతి. అందరికీ వందనాలు. నేను నాటక రంగానికి సేవ చేయాలని మాతృభాషలో 108 పుస్తకాలు రచించి ప్రచురించాను. అందులో ఒకటి ఈ పుస్తకం సంస్కృత నాటకకర్తలు. ఇందులో సంస్కృత రూపకాలు, దశవిధ రూపకాలు, రసములు, నాయకులు మొదలైన అంశాలతో పాటు 10 మంది కవుల జీవిత రేఖా చిత్రణలు రచించాను. వారిలో ఒకరు భవభూతి. ఈ వ్యాసం మీకోసం. క్రీస్తు శకం 700 ప్రాంతమున కనౌజును పాలించిన రాజైన యశోవర్మ ఆస్థానమునందువారే వాక్పతిరాజు గౌడవాహో అనిడి ప్రాకృత కావ్యకర్త మరియు భవభూతులని కల్హణుని రాజతరంగిణిని బట్టి తెలియచున్నది. అందుచేత క్రీస్తు శకం 7వ శతాబ్ది చివర కానీ 8వ శతాబ్దం మొదట్లో కానీ రచనలు చేసియుండును. కవికుల గురువైన కాళిదాసు తర్వాత అంతటి వాడుగా భవభూతి గుర్తింపు పడ్డాడు. ఈతని కవిత్వము విశిష్టమైనది. తన రచనల్లో భవభూతి కొంత తన గురించి రాసుకున్నాడు. దక్షిణాపదంలో విదర్భ దేశమున పద్మపురములో ఉదంబరులు అనే ఉత్తమ బ్రాహ్మణులు కలరు. వారిలో జతు కర్ణి నీలకంఠుల పుత్రుడు. తల్లి పేరు జతుకర్ణి, తండ్రి పేరు నీలకంఠుడు, తాత పేరు భట్ట గోపాలుడు. భవభూతి పండిత వంశంలో జన్మించాడు. కాశ్యప గోత్రుడు, ఉదంబర బ్రాహ్మణుడు. కృష్ణ యజుర్వేదము తైత్తరీయ శాఖకు చెందిన వాడుగా చెప్పబడుతున్న ఈతని పూర్వీకులు వేదాంగ నిష్ణాతులు, పంక్తి పారంగులుగా కీర్తించబడిరి. వేద మీమాంసాదుల నభ్యసించాడు. నాటకాలంటే ఇష్టం. ఈ విషయం మహావీర చరితము, మాలతీ మాధవము నాటకాలను బట్టి గ్రహించవచ్చును. అసలు పేరు భట్ట శ్రీకంఠుడు. అతని బిరుదు భవభూతి అని కొందరు ఊహించగా, మిరాసి భవభూతి అన్నదే అతని అసలు పేరు అని, శ్రీకంఠ అన్నది బిరుదనామమని అభిప్రాయపడ్డారు. శ్రీకంఠపద లాంఛన భవభూతిర్నామా అని నాటక ప్రస్థానంలో కవి చెప్పుకున్నాడు. లాంఛన అంటే బిరుదనామమని అర్థం. శ్రీకంఠ అన్న బిరుదనామం గల భవభూతి అని మొత్తానికి అర్థం. శ్రీకంఠ అన్నది బిరుదనామమని, అసలు పేరు భవభూతి అని కొందరు అభిప్రాయపడ్డారు. భవభూతి పద వాక్య ప్రమాణ తత్వజ్ఞుడు. తర్కము, మీమాంస, వేదాంతము తెలిసినవాడు. ఛందో వ్యాకరణముల యొక్కయు, తర్క మీమాంసల యొక్కయు, వేదోపనిషత్తుల యొక్కయు మరియు సాంఖ్యయోగముల యొక్కయు పరమార్థ లక్షణము నెరిగిన మహావిద్వాంసుడు అయినాడు. మహాకవి భవభూతి సాంఖ్య యోగములనందు, వ్యాకరణ, న్యాయ, సాంఖ్య యోగశాస్త్రములందు పండితుడు. భవభూతికి నాట్య, అర్ధ,
కామశాస్త్రాదులలో మంచి ప్రవేశం ఉన్నది. పురాణాలను బాగా తెలిసినవాడు. ఆయుర్వేద శాస్త్రంలో మంచి పరిచయం ఉంది. భవభూతి తన నాటకముల యందు ఆయా సందర్భములలో శాస్త్రములకు సంబంధించిన విషయములను ఎన్నింటినో తెలిపెను. భవభూతి గురువు పేరు జ్ఞాననిధి. విదర్భ దేశము అనగా ఇప్పటి బిరారు దేశమని, ఇప్పటికి నాగపూర్ సీమలో చాంద లేదా చంద్రపురము అనేది నగరము సమీపమున ఆనాడు ఉదంబరులు నివసించిన ప్రాంతమున మహారాష్ట్రులు దేశస్థులు త్రైలింగులు అయిన తైత్తరీయ బ్రాహ్మణులు నేడు నివసించుచున్నారని భండార్కర్ పండితుడు మాలతీ మాధవము ముందు మాటల్లో రాశాడు. ఈ రచనలను బట్టి చూడగా భవభూతి మహారాష్ట్రుడో లేదా ఆంధ్రుడో, అందున వెలనాటియో లేదా తెలంగాణ్యుడో అయి ఉండునని వేదం వెంకటరాయ శాస్త్రి ఉత్తర రామచరిత్ర అనువాదములో ముందు మాటల్లో రాశారు. ఉత్తర రామచరిత్రలో గోదావరి తీరమును వర్ణించిన విధానం చూస్తే భవభూతి గోదావరి తీరవాసి అయి ఉండుననిపిస్తున్నది. ఆంధ్ర బ్రాహ్మణులో వైదిక శాఖ అనేది ఒకటి ఉంది. పంక్తి పావనులు వంశములో పుట్టిన భవభూతి ఆంధ్రుడు వైదిక బ్రాహ్మణుడు అయి ఉంటాడనటం సత్యదూరం కాదేమో అనిపిస్తుంది. భవభూతి రచించిన రూపకములు 3. 1 మహావీర చరితము నాటకం, 2 మాలతీ మాధవము ప్రకరణము, 3 ఉత్తర రామచరితము నాటకం. ఈ 3 నాటకములను కాలప్రియనాథుని సమక్షంలో ప్రదర్శించబడినవి. ఉజ్జయిని నగరం. మహావీర చరితము 7 అంకాల నాటకం. రాముణ్ణి ఒక మానవ మహావీరునిగానే చిత్రించాడు. పూర్వరామాయణ గాథను ఈ నాటకంలోని కథ. వాల్మీకి రచనను ఈయన కొంత మార్పు చేశాడు. ప్రధాన రసం వీరం. విశ్వామిత్రుని ఆశ్రమమునే శివధనుర్భంగము గావించుట మాల్యవంతుడు పరశురామునకు శివధనుర్భంగమును గూర్చి తెలిపి రామునిపై క్రోధమును పెంచుట మొదలగునవి కొన్ని మార్పులు చేశాడు. మాలతీ మాధవము ఇది ప్రకరణం. 10 అంకాలున్నాయి. ప్రేమ కథ, శృంగార ప్రధాన రసం. బృహత్ కథ ఆధారముగా దీనిని రచించనని కొందరి అభిప్రాయం. అద్భుతమైన సంఘటనలతో కథ నడిచింది. మాలతి నాయిక, మాధవుడు నాయకుడు. ఇందులో మరో ప్రేమ జంట మదయంతిక మకరందులు సజీవ పాత్ర. చిత్రంలోనూ 2 జంటల ప్రేమ కథను సమాంతరముగా చక్కగా నడిపించాడు. అఘోర ఘంట, కపాల కుండల పాత్రలను కవి అద్భుతంగా తీర్చిదిద్దాడు. వాల్మీకి ఉత్తర రామాయణము గైకొని భవభూతి ఉత్తర రామచరితము 7 అంకముల నాటకముగా రచించెను. శుద్ధ విషాద రూపకము కావలసిన ఉత్తర రామాయణ చరితను
చివరకు సీతారాములను కలిపి బావుబూతి సుఖాంతముగా రచించాడు. స్థిరమైన వివాహ బంధాన్ని, దాంపత్య ప్రేమను ఉన్నతంగా చిత్రించి భారతీయాత్మను ఆవిష్కరించాడు. నాటకీయత కోసం కొన్ని సన్నివేశాలు కల్పించాడు. రామాయణ కథనంతటినీ తీసుకుని పూర్వరామాయణాన్ని మహావీర చరితముగాను, ఉత్తర రామాయణాన్ని ఉత్తర రామచరితముగాను 2 నాటకాలుగా బావుబూతి రచించాడు. బావుబూతికి నాటకానుభవం ఉందని, ఉత్తరామచరిత్రలో వాల్మీకి పాత్ర ధరించి యుండునని బెల్వాల్కర్ పండితుడు అభిప్రాయపడ్డాడు. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.